హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. రవి ఒక ట్యాక్సీ డ్రైవర్. ఎంత కష్టపడినా వచ్చేది ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. అలాంటిది తన కొడుకుని ఎలా చదివించాలి అని ఆలోచిస్తుండగా అంతలోనే భార్య సుగుణ, నేను ఇక్కడే కుట్టు పనికి కుదిరాను, నాకు వచ్చే డబ్బుతో మన బాబుని చదివించవచ్చు. అలా ఇద్దరు కష్టంతో తమ కుమారుడైన శివకు బాగా చదివించారు. అతని కష్టానికి ప్రతిఫలంగా విదేశాలలో ఉద్యోగం సంపాదించాడు. నెలకు 10 లక్షల జీతం. దాంతో తల్లి సుగుణ, మన బంధువుల అమ్మాయి ఉంది, తన పేరు గౌరీ. అమ్మాయి చాలా బాగా చదువుకుంది, అందంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తను ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. నలుగురితో కలిసి పెరిగి సుఖదుఖాలను చూసిన అమ్మాయి అయితే మనకు ఆప్యాయత చూపిస్తుంది. అయితే వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు బాబు అంది. దాంతో శివ, అమ్మాయి గుణగణాలు ముఖ్యం కానీ డబ్బు కాదు, అది నేను ఇప్పుడు సంపాదిస్తున్నానుగా అన్నాడు. అలా పెద్దలందరూ కలిసి శివ గౌరీల వివాహం ఆడంబరంగా జరిపించారు. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు గౌరీకి అత్తామామల భర్త ప్రేమ ఆప్యాయత దొరికింది. ఇక శివ తన తిరుగు ప్రయాణం గురించి చెప్పగా తల్లిదండ్రులు, బాబు గౌరీని కూడా నీతో పాటు తీసుకెళ్ళు, ఇక్కడ ఒక్కతే ఉండి ఏం చేస్తుంది, వీసాకు అప్లై చేశానమ్మా, అది రావడానికి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం వరకు సమయం పడుతుంది. ఇక శివ విదేశాలకు వెళ్ళాడు. పెళ్లి హడావిడిలో పడి సరిగ్గా తినక టైంకి మందులు వేసుకోక బీపీ షుగర్ పెరిగి కళ్ళు తిరుగుతూ నీరసంగా ఉందని సుగుణ రవితో అంది. కొంచెం రెస్ట్ తీసుకో, కోడలు వచ్చిందిగా, తను చూసుకుంటుందిలే అంతా అని అనడంతో సుగుణ రెస్ట్ తీసుకుంది. మధ్యాహ్నం భోజనం సమయం అయ్యింది. అమ్మా గౌరీ, ఏం చేస్తున్నావమ్మా, ఆకలిగా ఉంది, భోజనం పెట్టమ్మా. దానికి గౌరీ, ఏంటి మామయ్య గారు, ఈరోజు ఇంటి పనుల్లో ఒక్కరు కూడా సహాయం చేయలేదు, నేనొక్కదాన్నే పనంతా చేసి అలసిపోయాను, మరీ వడ్డించడం కూడానా, అన్నీ అక్కడే ఉన్నాయి, పెట్టుకొని తినండి అంటూ లోపలికి వెళ్ళి తన గది తలుపులు మూసుకుంది. ఇదంతా విన్న సుగుణ అలాగే నీరసంగా ఉన్న లేచి తన భర్తకు వడ్డించింది. సుగుణకు జ్వరం వస్తుండటంతో మధ్యాహ్నం భోజనం తినలేకపోయింది. సాయంత్రం కావస్తుంది, అమ్మా గౌరీ కొంచెం టీ పెట్టివ్వమ్మా అంది సుగుణ. ఎంత పిలిచినా గౌరీ రాకపోవటంతో రవి వెళ్ళి గౌరీని పిలవబోయాడు. అప్పుడే గౌరీ రూమ్లో పడుకొని తన పుట్టింటి వారితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. కోడలు ఫోన్ మాట్లాడుతుంది. అయిపోయాక నేను చెప్తానులే, నీకు టీ పెట్టివ్వమని అంటాడు రవి భార్యతో. చాలాసేపు ఎదురు చూస్తుంది, గౌరీ వస్తుంది టీ పెడుతుంది అని. కానీ ఎంతసేపటికి తను రూమ్లో నుంచి రాకపోయేసరికి చేసేదేమీ లేక భార్య సుగుణ కోసం టీ పెట్టి ఇస్తాడు. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా సుగుణ ఆరోగ్యం 2 రోజుల నుంచి అలాగే ఉంది. రాను రాను నీరసంగా అవుతుందే కానీ కోలుకోలేకపోతుంది. దీనికి తోడు ఈరోజు వాంతులు కూడా అయ్యాయి. బహుశా షుగర్ ఏమన్నా డౌన్ అయ్యిందేమో అనుకొని తన భార్య అవస్థ చూడలేక, అమ్మా గౌరీ, మీ అత్తగారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్దామన్నారు. ఆ మాటలకు గౌరీ, 2 రోజులు ఆగితే అదే సర్దుకుంటుందిలేండి, ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు, ఇప్పటికే మీ మందులు ఖర్చులు వేలలో ఉన్నాయి, మరి ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు కూడానా, మాకు ఖర్చులు పెంచడం కాకపోతే ఇంట్లో ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పాడవ్వక ఇంకేమవుతుంది. ఆ మాటలకు రవి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా విన్న భార్య సుగుణ భర్తతో, ఏంటండి మన కోడలు ఇలా మాట్లాడుతుంది, నలుగురిలో పెరిగింది, కష్టసుఖాలు తెలిసిన అమ్మాయి మమ్మల్ని బాగా చూసుకుంటుంది అంటే ఇలా చేస్తుందేంటి అని బాధపడ్డారు. 2 రోజులు అవుతున్నా సుగుణ సరిగ్గా కోలుకోలేకపోతుంది. ఇక ఈ ముసలి వాళ్ళని నేను చూడలేను, వీరిని ఎలాగైనా వదిలించుకోవాలనుకోని గౌరీ, అత్తయ్య మామయ్య ఇద్దరు రెడీ అవ్వండి, హాస్పిటల్కి వెళ్దాము, నేను ఫోన్లో మాట్లాడి డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఇక్కడ పక్క ఊరిలో ఉన్న డాక్టర్ గారు బాగా చూస్తారు. దాంతో రవి, అంత దూరం ఎందుకమ్మా, ఎప్పుడు అత్తయ్య చూయించుకునే డాక్టర్ దగ్గరికే వెళ్దాము. దీంతో గౌరీ, డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం, మీ అబ్బాయి ఇక్కడే చూపించమని చెప్పారు అని అనడంతో అందరూ కలిసి కారులో బయలుదేరుతారు. కారు వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. అత్తయ్య మామయ్యను తీసుకెళ్లి గౌరీ హాస్పిటల్ దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టింది. మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ గారితో కలిసి వస్తాను
అని చెప్పి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయింది గౌరీ. ఆ విషయం తెలియని వృద్ధ దంపతులు వారి కోడలు గౌరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తూ చూస్తూ 4 గంటలు గడిచిపోయాయి. డాక్టర్ని కలిసి వస్తానని కోడలు రాలేదు. ఇప్పుడు తమని తీసుకెళ్లేందుకు కోడలు ఎందుకు రాలేదని ఇద్దరూ ఆందోళన చెందారు. సమయం మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యింది. కోడలి జాడ తెలియలేదు. రవి సుగుణాను అక్కడే చెట్టు కింద కూర్చోమని చెప్పి కోడలి కోసం హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతూ అడుగుతూ అలసిపోయారు. ఇప్పుడు రవికి ఒక విషయం అర్థమైంది. కోడలు తనని డాక్టర్ దగ్గరికి చూపించడానికి కాదు, ఇలా తీసుకొని వచ్చి వదిలేసిందని. ఎంత వెతికినా లాభం లేదని తెలుసుకున్న రవి భార్య సుగుణ దగ్గరికి వెళ్తాడు. భర్తని చూసిన భార్య, ఏమండి, మన కోడలు దొరికిందా అంది. పాపం ఆ ముసలావిడకి ఇంకా పరిస్థితి అర్థం కాలేదు. కంగారుగా ఏమైనా దారి తప్పిపోయిందేమో అన్నది. నీ కోడలు మనల్ని ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్ళింది. ఆ మాట విన్న వెంటనే సుగుణ బోరున ఏడవటం మొదలుపెట్టింది. భర్త భుజంపై తలపెట్టి బోరున ఏడుస్తూ, ఏంటి మా తలరాత భగవంతుడా ఇలా రాశావు? కోడలుగా కాకుండా తనని సొంత కూతుర్లాగా చూశాను. ఎన్ని మాటలు అన్నా, ఎన్ని కష్టాలు పెట్టినా పోనీలే చిన్నతనం తెలుసుకుంటుంది అని కొన్ని నేను సర్దుకొని పోయాను. మేమిలా నడి రోడ్డు మీదకు వస్తామని ఎప్పుడూ అనుకోలేదు. పోనీ కొడుకుకు ఫోన్ చేద్దామంటే నెంబర్లు తెలియకపాయే అంటూ బోరున ఏడ్చుకుంటూ రాత్రి అలాగే చెట్టు కింద నిద్రపోయారు. కానీ సుగుణకు నిద్ర రాలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఉదయం రవి తన భార్య కోసం సమీపంలో ఉన్న హోటల్లో వెళ్ళి చెరో 2 ఇడ్లీలు తెచ్చుకున్నారు. హాస్పిటల్ దగ్గర తమకు బాబు పుట్టారని ఎవరో అన్నదానం చేస్తున్నారు. రవి అక్కడికి వెళ్ళి తనకు తన భార్యకు భోజనాన్ని తెచ్చుకున్నారు. మిగిలింది కాస్త రాత్రికి దాచుకున్నారు. అలా అక్కడే ఒక్కరోజు గడిచింది. సుగుణ యొక్క షుగర్ మాత్రలు అయిపోవడం వల్ల ఉన్న కాస్త డబ్బుతో మాత్రలు కొని తెచ్చాడు రవి. ఏదైనా పని చేయకపోతే కడుపు నింపుకోవటం కూడా కష్టమవుతుందని అని తనకు కనబడిన ప్రతి షాపుకు వెళ్ళి పనిని అడిగాడు. దానికి వారు, తాత, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, సరిగ్గా నడవలేకపోతున్నావు, నువ్వు ఏ పని కూడా చేయలేవు, వద్దులే అని జాలిగా జేబులో నుంచి 100 రూపాయలు తీసి ఇవ్వబోయారు. కానీ రవి తీసుకోలేదు. రవి బాధను చూసిన ఒక కార్ డ్రైవర్, తాత, నా దగ్గర కారు అద్దాలు తుడిచే పని ఉంది, చేస్తే తినడానికి తిండి, ఉండటానికి చోటు చూపిస్తాను అనడంతో దానికి ఆ వృద్ధ దంపతులు సరే అని కారు తుడుస్తూ వచ్చిన దాంతో భార్యాభర్తలిద్దరూ కడుపు నింపుకునేవాళ్ళు. ఒకరోజు శివకు ఉద్యోగరీత్యా ఇండియాకు రావాల్సి వచ్చింది. తల్లిదండ్రులకు గౌరీకి సర్ప్రైజ్ చేద్దామని అనుకొని బయలుదేరాడు. అలా ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చే సమయంలో క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సిగ్నల్ పడటంతో కారు ఆగింది. అటుగా బయటకు చూస్తున్న శివకు ఎవరో ఒక వృద్ధుడు కారు అద్దాలు తుడుస్తూ ఉండటం చూసిన శివకు తన తండ్రిలాగా అనిపిస్తుంది. అయినా గౌరీ చెప్పింది కదా, అమ్మా నాన్నలు తీర్థయాత్రలకు వెళ్ళారు అని. అక్కడ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేవు, అందుకే మాట్లాడలేకపోతున్నారని చెప్పింది. అయినా అమ్మా నాన్న ఇక్కడెందుకుంటారు, ఏమి చేస్తుంటారు అనుకుంటూ కారులో వెళ్ళిపోతాడు. కానీ మనసులో ఏదో తెలియని వెలితిగా ఉండటంతో సరే ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది అనుకుంటూ శివ వెనక్కి తిరిగి కారు దగ్గరికి వస్తాడు. అక్కడికి రాగానే తండ్రి కారు అద్దాలు తుడుస్తూ మరియు తల్లి అంట్లు కడగటం చూసి శివ షాక్ అవుతాడు. కన్నీటి పర్యంతమై, ఏంటి నా తల్లిదండ్రులకి దుస్థితి అంటూ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మీరేం చేస్తున్నారు నాన్నగారు, మీరు కారు తుడవటం ఏంటి, అమ్మా నువ్వు అంట్లు కడుతున్నావేంటి? ఆ ప్రశ్నతో శివ వైపు చూసిన తల్లి ఏడ్చుకుంటూ పోయి కొడుకును గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసిన కొడుకు మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి. మొదట తల్లిని ఓదారుస్తూ, ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం, మీరిద్దరు ఇక్కడ ఏమి చేస్తున్నారు, మిమ్మల్ని స్థితికి ఎవరు తీసుకొని వచ్చారు అని శివ అడగగా తమ పట్ల కోడలు చేసిన దుర్మార్గపు చర్యను వివరించారు. తల్లిదండ్రుల స్థితికి కారణమైన భార్య గౌరీ మీద చాలా కోపం వస్తుంది. మొదటిగా తల్లిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడు తల్లి ఆరోగ్యం బాగుపడిందని తెలుసుకొని ఎలాగైనా తన భార్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లిదండ్రులను తన స్నేహితుల ఇంట్లో ఉంచి మొదటిగా శివ తన ఊరికి బయలుదేరి భార్య వద్దకు వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత భర్తను చూసిన గౌరీ ఆనంద బాష్పాలతో కౌగిలించుకుంది. శివ తన తల్లిదండ్రుల గురించి అడగగా, చెప్పాను కదండి వారు తీర్థయాత్రలకు వెళ్ళారని అంది.
వారు అక్కడ ఎలా ఉన్నారు? ఏమైనా సమాచారం తెలిసిందా అని అడిగాడు శివ. అంతా బాగుందంట. ఇంకొక వారంలో వస్తున్నారు. నేను తిరిగి విదేశాలకు వెళ్ళటానికి ఇంకా 15 రోజులుంది. ఎలాగో అమ్మా నాన్న వాళ్ళు రావటానికి వారం పడుతుందన్నావు కదా. వాళ్ళు వచ్చేలోపు మనం కూడా అలా ఊరెళ్దాం అంటూ విమానం టికెట్లు చూపించాడు గౌరీకి శివ. అవునా అండి అని సంతోషంతో, ఇంకొక 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది. అక్కడ ఘనంగా జరుపుకుందామండి అంది. సరే అయితే వెళ్ళి బట్టలు సర్దుకో అన్నాడు శివ. ఊరు చేరాక ఒక హోటల్ గదిలో దిగారు. కేవలం గౌరీ చేసిన తప్పు తెలియజేయడానికే ఇలా చేశాడు శివ. తన పుట్టినరోజు నాడు అనాథాశ్రమంలో గౌరీ చేత పండ్లు, బట్టలు, దుప్పట్లు ఇప్పించాడు. గౌరీ, నేను వెళ్ళి నీ కోసం కేకు తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శివ. మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యింది. ఇప్పుడు రాత్రి కావస్తుంది. అయినా శివ రాలేదు. శివ వస్తాడని ఎదురు చూస్తూ చూస్తూ 2 రోజులు గడిచిపోయాయి. శివ ఎందుకు రాలేదు, ఏమైందో అనుకుంటూ బాధపడుతూ, ఏమి చెయ్యాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది గౌరీ. అక్కడి నుండి వెళ్దామా అంటే, ఒకవేళ శివ వస్తే వెతుకుతాడేమో, కనబడకపోతే ఆందోళన పడతాడేమో అనుకుంటుంది. పోనీ ఫోన్ చేద్దామనుకుంటే, వచ్చే తొందరలో పర్సు మర్చిపోయాను, ఫోన్ చేస్తే ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక ఏమి చేయాలో తెలియక భయం మొదలయ్యింది. అలా 2 రోజుల తర్వాత భర్త శివ ఆశ్రమానికి వచ్చాడు. భర్తను చూసిన గౌరీ ఆనందానికి హద్దుల్లేవు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ భర్తను హత్తుకొని ఏడ్చింది. మరి నువ్వు నా తల్లిదండ్రుల పట్ల చేసిన ఈ దుర్మార్గపు పనులు నాకు తెలిసాయి. అందుకే నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. ఆ మాటలు విన్న గౌరీ తను చేసిన తప్పును తెలుసుకుంది. ఏడుస్తూ, ఇప్పుడే నేను వెళ్ళి అత్తయ్య మామయ్యను వారి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాను. నేను చేసిన పనికి వారు ఎంత బాధపడ్డారో, ఎంత అవస్థలు చూశారో అంది. అలా తనలో కలిగిన పశ్చాత్తాపాన్ని చూసిన శివ తన కోడల్ని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇలా ఇద్దరినీ చూసి చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకొని వారి పాదాలపై పడి ఏడుస్తూ అంటుంది గౌరీ. అత్తయ్య, మామయ్య, నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని ఏడుస్తున్న గౌరీని ఇద్దరూ పైకి లేపి తన కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ, నిన్ను క్షమించాములే అని వారి పెద్ద మనసును చాటుకున్నారు. మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రుల వీధుల పాలైతే మనం బ్రతికి ఉన్నా చచ్చినట్లే. ఇప్పట్నుంచి నేను ఇక్కడే ఉంటూ నా తల్లిదండ్రులకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అంటూ తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.